జనరల్గా ఎవరికి వస్తే వాళ్లే టాయిలెట్కి వెళ్ళాలా. ఇంకా జనరల్గా ఎవరికి వస్తే వాళ్లే యూరిన్కి వెళ్ళాలా. అలాగే ఎవరికి దురదొస్తే వాళ్లే గోక్కోవాలా. వాళ్ళకి లవ్ దురదొచ్చింది, మీరెందుకు గోకారు మేడం? ఏంటి సార్ మీరు అనేది? ప్రేమించుకోవడం తప్ప? ప్రేమించిన వాళ్ళని కలపడం తప్ప? కాదు, ప్రేమించుకోవటం తప్పు కాదు, వాటేసుకోవటం తప్పు కాదు. ఐ లవ్ యూ అంటే కూడా తప్పు కాదు. కౌగులించుకుంటూ కూడా లవ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడో పెద్దవాళ్ళు పెళ్లి ఫిక్స్ చేయక ముందు, పెద్దవాళ్ళు 3 మూళ్ళకి రెడీ అవ్వక ముందు, శుభలేఖల తర్వాత, కార్డులు పంచిన తర్వాత, ఊరంతా చెప్పిన తర్వాత. కానీ ఇప్పుడు లవ్వు కొమ్మని చెప్పి ఇద్దరిని లేపుకెళ్తావా? ఇదే కనుక నేను వాళ్ళ ఫాదర్ అయి ఉంటేనా నిన్ను ఒకే ఒక్క పోటు పడిచేవాడిని. అలా గరంగా గడ్డి పెట్టండి సార్. దీనికి ఈ ముంబైలో ఒక ఏరియా మొత్తం నన్ను చూసి గడగడలాడుతుంది. అలాంటిది ఏ చోటీ లడికి నన్ను దడదల్లాడిస్తుంది. అసలు దీన్ని కాదు, దీన్ని కన్నోళ్ళని అనాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్డే. మీరు పర్మిషన్ ఇస్తే నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు ఆవిడ కూతురువా? ఇదేమో నేషనల్ పర్మిట్ లా ఉంది, నువ్వేమో ఇంటర్నేషనల్ పర్మిట్ లా ఉన్నావు. నీ ఇల్లు బొంబాయిలో ఎక్కడ మేడం? ఏ మురుగు కాలువల పక్క? ఇన్స్పెక్టర్, లూజు మాటలు మాట్లాడొద్దు. మిమ్మాయి ఒక మంచి పని చేసి ఉంటే, ఒక శుభకార్యం చేసి ఉంటే. మేడం, మీ ఇల్లు ఎక్కడా? చర్చి పక్కన, మందిర్ పక్కన అని అడుగుండేవాడినమ్మా. చేసింది బ్రోకర్ పని, చండాల పని. అలాగే మాట్లాడతా. ఎక్కడ మీ ఇల్లు? మురుగు కాలువల పక్కన ఎక్కడా? సావి, వెళ్ళిపోదాంరా. వీళ్ళంత వల్గర్ గా మాట్లాడుతుంటే సైలెంట్ గా వెళ్ళిపోవడం ఏంటమ్మా? వీళ్ళకి బుద్ధి చెప్పి వెళ్దాం. వామ్మో, నాకు బుద్ధి చెప్పుదంట. నాకు భయం వేస్తుంది. ఆంటీ సారీ ఆంటీ. వామ్మో, నాకు ఒంటేలు పడిపోతున్నాయి. మేడం సారీ మేడం. అరే ఇన్స్పెక్టర్, నువ్వు తిట్టింది చాలా తక్కువ. వీళ్ళ హిస్టరీ మొత్తం నా మనుషులు బయటికి లాగేశారు. ఇదేమో దీని అమ్మ, దీనికి మొగుడు లేడు, దీనికి తండ్రి లేడు. కానీ ఇది అమ్మాయింది, ఇది కూతురు అయింది. వీళ్ళిద్దరు కలిసి నా కూతురు జీవితం నాశనం చేద్దామని చూస్తున్నారు. ఏంటమ్మా ఇది? నాకు నాన్న లేడా? నిన్నెప్పుడు అడగలేదు, ఇప్పుడైనా చెప్పు. ఇన్స్పెక్టర్ శుక్రియా. బేటీ పద వెళదాం. భజన్లాల్జీ, పోలీస్ స్టేషన్లో చేసిన భజన చాలు. ఇక ఆ పిల్ల చెయ్యి వదులు. అమ్మా ఇట్రా, బాబు ఇట్రా. మీ అమ్మాయి చేయబట్టుకోవాల్సింది నువ్వు కాదు, వీడు. చేయబట్టుకో, వాడేసుకో. వాళ్ళిద్దరిది వెరీ సిన్సియర్ లవ్ అని నేను నమ్ముతున్నా. కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అయితే ఏంటయ్యా? ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళది సిన్సియర్ లవ్. ఏం చేస్తావు? నీకు బొంబాయిలో పెద్ద డాన్స్ తెలుసంటావు, దావుద్ ఇబ్రహీం తెలుసంటావు. అరే, దావుద్ ఇబ్రహీమే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు రా. ఇంకెవడ పేరు చెబుతావు? సద్దాం హుసేనా? వాడు తెచ్చాడు. ఇంకెవడ పేరు చెబుతావు? లాడెనా? వాడు తెచ్చాడు. ఇంకెవరికి చెప్పుకుంటావు బొంబాయిలో? చెప్పునానా? అరే, నువ్వు న్యాయం కోసం స్టేషన్ నడుపుతున్నావా? కమిషన్ కోసం కళ్యాణ మండపం నడుపుతున్నావా? కళ్యాణ మండపం నడుపుతున్నా. చెప్తా, కమిషనర్ కి నీ మీద చెప్తా. వెళ్ళి చెప్పు, వెళ్ళి చెప్పు, వెళ్ళి చెప్పు. ఇప్పుడే చెప్తా, ఇప్పుడే చెప్పు. ఈ భజనలాలతో పెట్టుకున్నావు, నీ బతుకు రామ్ భజన అయిపోద్ది. అమ్మో, రామ్ భజన, రామ్ భజన, రామ్ భజన, రామ్ భజన. ఓరా బుడ్డే కే బాల్. ఎక్కువ వాటేసుకో, మాకు ప్రేమంతా ఎక్కడ అయిపోద్ది. ఇంటికెళ్ళి వాటేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఏమయ్యా, థ్యాంక్స్ అన్నా చెప్పండి అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూడవే, ఇన్నాళ్ళు నీకు చెప్పలేని నా గతం ఈ కాగితాల్లో ఉంది. నా బాధని ఎవరితోనూ పంచుకోలేక ఈ కాగితాలతో చెప్పుకున్నాను. అన్నీ ఉండి, అందరూ ఉండి, అనాథలా ఈ ముంబైలో ఎందుకు బ్రతుకుతున్నానో నీకు తెలీదే.
రే తమ్ముడు, బయలుదేరు టైం అవుతుంది. బయలుదేరుతున్నాను అన్నయ్య. ఏమండి? ఆగండి. ఏంటి? మా స్కూల్ ఎలాగో మీరు వెళ్ళే దారిలోనే కదా, కొంచెం డ్రాప్ చేయండి. రోజు వెళ్తావుగా బస్సులో వెళ్ళు. అమ్మా, ఆ? మేము సినిమాకి వెళ్ళొస్తాం. ఆ, ఆ. అమ్మ శ్రావణి, బస్సులో వెళ్ళకండి, రిక్షా కట్టించుకోండి. అలాగేనమ్మా. నీ పర్సులో డబ్బులు పెట్టాను చూడు. సరే. ఆ. వసుంధర, హెడ్ మాస్టర్ వెయిట్ చేస్తున్నాడు. ఏంటి, ఆయన క్లాస్ తీసుకోవడం లేదా? తీసుకోవట్లేదు, నీ క్లాస్ పీకడానికి రమ్మంటున్నారు. సార్, గుడ్ మార్నింగ్. టీచర్స్ కోసం వెయిట్ చేసే పిల్లలకి టైం సెన్స్ గురించి నువ్వు పాఠాలు చెప్పడం బాగుండదమ్మా. సార్, అది నేను సంజాయిషి అడగటం లేదు, కాస్త వేళకు రా అంటున్నా. అలాగే సార్. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. కాస్త వేళకురా అంటున్నా. టీచర్, ఇది తెలుగు క్లాస్ కాదు. ఓపెన్ యువర్ బుక్స్. టుడేస్ లెసన్, హార్ట్. Third page. How many walls we have? 4. Good. Write down walls of the heart. అమ్మా వసు, నీకేదో కవర్ వచ్చింది చూడు. ఏమండి, నాకు సివిల్స్ ఎగ్జామ్కి హాల్ టికెట్ వచ్చింది. నువ్వింకా దాని గురించి చదువుతున్నావా? ఎప్పుడో వదిలేసావనుకున్నానే. అసలు నువ్వు సివిల్ సర్వీసెస్ గురించి తెలిసే ప్రిపేర్ అవుతున్నావా? నా ఫ్రెండ్ ఒకటి రాశాడు, నీకంటే చాలా తెలివైనవాడు. ప్రిలిమినరీ టెస్ట్లోనే అవుట్. దేశవ్యాప్తంగా 3-4 లక్షల మంది అటెంప్ట్ చేస్తారు, కొన్ని వేల మంది మిగులుతారు. ఏక ఎంట్రీకి వచ్చేది కొన్ని వందల మందే. ఇంత కాంపిటీషన్ తట్టుకొని చివరిదాకా రావటం నీ వల్ల కాదు, వదిలే. వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ పట్టరా.